వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9న సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూన్ 5న ఎన్డీఏ పార్టీల నేతలు నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ప్రకటించారు. అనంతరం కూటమి ఎంపీలంతా సమావేశమై ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎంపీల ఆమోద ప్రతిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించాల్సిందిగా కోరారు. 18వ లోక్సభపై నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనిషి జీవితంలోనూ 18కి చాలా ప్రాధాన్యం ఉంది. టీనేజ్ పూర్తి చేసుకునే వయసు ఇది. ఒక రకంగా ఇది కొత్త శక్తిని ఇస్తోంది. స్వాతంత్ర్య అమృతోత్సవం ముగిసిన వెంటనే జరిగిన తొలి ఎన్నిక ఇది. 2047 కల్లా దేశం స్వాతంత్ర్య శత వసంతోత్సవాలు జరుపుకునే నాటికి మనం కన్న కలలన్నీ నెరవేర్చుకోవడానికి పునాది వేసే లోక్సభ ఇదే అంటూ కామెంట్ చేశారు. మూడోసారి దేశానికి సేవ చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు. గత 2 పర్యాయాల్లో వేగంగా దేశం వేసిన ముందడుగు, సమాజంలోని ప్రతి విభాగంలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు ప్రతి భారతీయుడికి గర్వకారణం. 18వ లోక్సభ పదవి కాలంలోనూ మేము అదే వేగంతో, అంకితభావంతో దేశ ఆకాంక్షలు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పారు మోదీ. అంతకుముందు ఎన్డీఏ పక్షాల నేతగా నరేంద్ర మోదీని ఎంపిక చేసే కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి ఎంపీలు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో కరతాళ ధ్వనుల మధ్య మోదీ ఎన్నిక పూర్తయింది. సెంట్రల్ హాల్లోకి మోదీ వచ్చిన వెంటనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. వేదికపై మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు పక్కపక్కనే కూర్చోవడం ఆకట్టుకుంది.